జనం చాలా ప్రయత్నాలు చేశారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు, ఆర్డీఓలు చెప్పారు, ఎంఆర్ఓలు చెప్పారు, చాలా మంది చెప్పారు. ఎవరు చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోవట్లా. అందుకని మిగిలింది ఒకటే ఒక మార్గం, ఖచ్చితంగా దీన్ని బంద్ చేయాలి. అందరం లోపలికి వెళ్ళి మీరు నెల రోజులు టైం ఇస్తున్నాం, మీకు నెల రోజుల్లో దీన్ని బంద్ చేస్తే చేయండి. ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు, ఇక్కడ కొంతమంది మేనేజ్మెంట్ మనుషులు కూడా ఉండాలా. అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం, నెల రోజులు టైం ఇస్తున్నాం, మీరు పని బంద్ చేయాలా. పని బంద్ చేస్తే చేసినట్టు ఇవాళ 27, ఇందాక అక్కడ ఊర్లో నేను 20వ తారీఖు అని చెప్పా. మనకు మర్యాద ఉంటుంది, ఒక నెల రోజులు టైం పెడితే బాగుంటుందని కొంతమంది సలహా చెప్తున్నారు. కాబట్టి 27, ఇవాళ 28, వచ్చే నెల 28, వచ్చే నెల 28 దాకా సమయం ఇస్తున్నాం. ఈ లోపల మీరు పని బంద్ చేయాలా. బంద్ చేయకపోతే మేమే స్వయంగా లోపలికి వెళ్ళి మీ యంత్రాలు పనిని అంతటిని కూడా బంద్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనం కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మనవి చేస్తున్నాను మీకు అందరికీ. ఏదో అనుకుంటున్నారు కావాలా, నాకు పోలీసు వాళ్ళు ఉన్నారు, నాకు గవర్నమెంట్ ఉంది, కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయన అమ్మ ముగ్గురు ఉన్నాడు, ఇట్లా ఏదో చెప్తున్నారు కావాలా. ఎంఆర్ఓ, కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా ఈ మంది యొక్క డబ్బులతో బతికేస్తుంటారు తప్ప మంది మీద పెత్తనం చేయడం కోసం ప్రయత్నం చేస్తే అది సాగదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను అమలు చేస్తున్నా మిత్రులారా, రేపటి నుంచి 15 మంది కమిటీ ఏర్పడది. ఈ 15 మందిలో కావాలంటే ఇంకా 4-5 చేర్చండి. అందరూ కలిసి రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలకి కాగితాలు ఇవ్వాలి. మా పరిస్థితి ఏ రకంగా ఉన్నది, మా పొలాలు నాశనం అయిపోతున్నాయి, మేము మొత్తుకుంటున్న సంవత్సరాల నుంచి మొదటేమో చేపల చెరువుల కోసం కొన్నామని చెప్తారా, ఆ తర్వాతేమో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ అని చెప్పేసి కొత్త పేరు పెట్టి పరిశ్రమ చేయడానికి పూనుకుంటాడా, ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఉంచుకుంటారు పలుతాడా. ఎవరో చెప్తున్నారు నాకు వాసు కట్ట 6 లక్షలు 8 లక్షలు ఇవ్వడానికి డబ్బు ట్రై చేశాక. ఈయన బస్సుకంతా డబ్బులు పెట్టుకోవడం, డబ్బులు అమ్ముడు అమ్ముడుపోయే వాడుతుండు, అందుకని వాసు కూడా వీళ్ళు అమ్ముడిపోయినట్టుగా ఈ ఊళ్ళో కొంతమంది పెట్టున్నారు, అమ్ముడిపోయినట్టుగా వాసు అమ్ముడుపోతాడు బాగుపడ్డారు వాళ్ళు. అది సాధ్యం కాదు అని చెప్పేసి ఊళ్ళో రుజువైంది. అందుకని నేను మనవి చేస్తున్నా, ఏ పరిస్థితుల్లోనూ మర్యాదగా ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించండి బయటికి, ఇక్కడ చేసేదానికి వీల్లేదు అని చెప్పేసి, ఈ ఆక్వా ఫుడ్ పార్క్ అనేటువంటిది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈరోజు డిక్లేర్ చేస్తున్నాం, ఓపెన్ గా డిక్లేర్